యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచు అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చొచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడు, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడమినెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుటను చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. చెప్దాం అందరూ ఆమేన్. బిగ్గరగా చెప్దాం అందరూ ఆమేన్. చిన్న